హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మనకి బేసిక్ గా చాలా మంది కోడింగ్ అంటే చాలా భయం ఉంటుంది అనమాట. అది ఫ్రెషర్స్ కి కావచ్చు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కావచ్చు, చాలా మంది కోడింగ్ ఉంది. ఎక్స్పీరియన్స్ పీపుల్ కి అయితే దెర్ ఆర్ సమ్ బేస్ టూల్స్ చూస్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే సర్వీస్ నో గానీ, లేకపోతే సేల్స్ ఫోర్స్ గానీ, అఫ్ కోర్స్ ఎంతో కొంత ఖచ్చితంగా కోడింగ్ అయితే ఉంటుంది. బట్ కంపారిటివ్లీ తక్కువ అనమాట. డెవాప్స్, స్క్రిప్టింగ్ ఇలాంటివి చూస్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మరి ఫ్రెషర్స్ కి ఏమున్నాయని చూసినట్లయితే దెర్ ఆర్ 7 ఆపర్చునిటీస్ విచ్ వీ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. సో ఆ ఆపర్చునిటీస్ గురించి నేను ఈ రోజు మీకైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. బేసిక్ గా ఈ ఆప్షన్స్ అనేవి కెరీర్ గ్యాప్ వాళ్ళకి అలాగే ఫ్రెషర్స్ కి మ్యూచువల్ గా యూజ్ అవుతుంది. సో అవి ఏంటి అనేది నేను ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కొంచెము ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి మీకు ఏది యూజ్ అవుతుంది, మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ బెటర్ అవుట్కమ్ అయితే ఉంటుంది. సో అన్నిటికంటే ముందు స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది అనమాట ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీ నేనేది తీసుకున్నా అంటే, మీరు ఇంటర్మీడియట్ లో ఉండి డిస్కంటిన్యూ చేసిన, గ్రాడ్యుయేషన్ చేసిన, లేకపోతే కెరీర్ గ్యాప్ ఉన్నా, ఇంకా ఎలా చేసినా కూడా దెర్ ఈస్ వన్ ఆపర్చునిటీస్ వెరీ వెరీ బూమింగ్, దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఇందులో మీకు ఎటువంటి కోడింగ్ ఉండదు, ఆ విషయం మీకు ఐడియానే ఉంటుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏఐ కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ లో కూడా అన్ని మాడ్యూల్స్ లో కూడా ఏఐ అనేది వచ్చేసింది. సో అందుకోసం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈ యొక్క ఆపర్చునిటీ కోసం మీరు జాబ్స్ అప్లై చేసినప్పుడు దెర్ ఈస్ నో ఛాన్స్ దట్ మీకు కెరీర్ గ్యాప్ ఉందా, లేకపోతే ఇది ఉందా అది ఉందా అని అడగరు. మీకు స్కిల్ ఉందా లేదా అని మాత్రమే మీకు చూసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఎలాంటి ఒక కోర్స్ అంటే, మీరు ఒకవేళ బిజినెస్ కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఎక్కడో వార్ జరిగింది, దానివల్ల కంట్రీస్ అన్ని కూడా చాలా డౌన్ అయిపోతున్నాయి, బిజినెస్ అంతా పడిపోతుంది అన్నప్పుడు, బిజినెస్ పడిపోయినప్పుడు ఏం కావాలి? మార్కెటింగ్. బిజినెస్ ఇంకా గ్రో అవ్వాలంటే ఏం కావాలి? మళ్ళీ మార్కెటింగ్. సో ఇప్పుడు ఇది వరకు ఏంటంటే, మార్కెటింగ్ అంటే దెర్ ఆర్ మెనీ వేస్. అంటే పాంప్లెట్లని, పేపర్లని, హోర్డింగ్స్ అని అన్నీ. ఇప్పుడు కంప్లీట్ గా డిజిటలైజ్. ప్రతి బిజినెస్ కూడా డిజిటల్ లోకి ఎంటర్ అయిపోయింది. ప్రతి బిజినెస్ కి ఒక వెబ్సైట్ కావాలి, దానికి ఎస్ఈఓ చేయాలి, దానికి ఎస్ఈఎం చేయాలి. సో ఈ రకంగా చూస్తే ప్రతిదీ కూడా మార్కెటింగ్. మీరు చూసే ప్రపంచంలో మీరు ఏది చూసినా, మీరు 1 సెకండ్ ఫోన్ ఆన్ చేసినా మీకు కనిపించేది మార్కెటింగ్. సో ఆ మార్కెటింగ్ కంప్లీట్ గా డిజిటల్ వేస్ లో జరుగుతుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కి అంత డిమాండ్ అయితే ఉందన్నమాట. సో ఇంకోసారి రీక్యాప్ చేసుకుంటే, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీరు ఫర్దర్ గా ముందరికి వెళ్ళకపోయినా, గ్రాడ్యుయేషన్ చేసినా, కెరీర్ గ్యాప్ ఉన్నా, వీళ్ళందరికి కూడా బెస్ట్ సూటెడ్ కోర్స్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఇది మీరు నేర్చుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, బిజినెస్ అనలిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్. ఏం భయ్యా మరి ఇందులో కోడింగ్ ఉండదా అంటే, ఇట్ ఈస్ అ వెరీ లిటిల్ కోడింగ్. మీకు పైథాన్ ఐడియా ఉంది. పైథాన్ ఈ మధ్య కాలంలో చూస్తే 12th క్లాస్ స్టూడెంట్స్ కి కూడా పైథాన్ ఉంది. ఓకే, అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, పైథాన్ రాకపోతే, లేకపోతే పైథాన్ గానీ చిన్న బేసిక్ కోడింగ్ గానీ తెలియకపోతే సర్వైవ్ అవ్వడం కష్టం. అది ఎవరైనా. ఎందుకు ఈ మాట చెప్తానో ఇప్పుడు చెప్తా. బేసిక్ గా బిజినెస్ అనలిస్ట్ గానీ, డేటా అనలిస్ట్ గానీ, దీస్ ఆర్ మోస్ట్లీ ఇది టెక్ రిలేటెడ్ రోల్. ఇది వచ్చేసి మనకి ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ గానీ, బీబీఏ గ్రాడ్యుయేట్స్ గానీ తీసుకున్న రోల్స్ అనమాట. ఈ బీబీఏ కి, ఈ డేటా అనలిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను వీడియో చేశాను. బట్ ఒకసారి స్క్రిప్ట్ గా చెప్పాలంటే, ఈ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు వచ్చిన డేటాను మొత్తం వీళ్ళకి ఇస్తే, వీళ్ళు జస్ట్ అనలైజ్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ తో, బెటర్ అండర్స్టాండింగ్ తో ఆ డేటాను అర్థం చేసుకుని ఫౌండర్స్ కానీ, లేకపోతే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ వీళ్ళకి బేసిక్ కావాల్సిన స్కిల్స్ ఎక్సెల్, పవర్ బిఐ లాంటివి వస్తే సరిపోతుంది విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ డేటా అనలిస్ట్ కి వచ్చేసి యూ నీడ్ పైథాన్ ఫర్ షూర్. అండ్ డేటా క్లీనింగ్ కి, డేటా మైనింగ్ కి, ఇలాంటి వాటికి నంపైస్, పాండాస్ కావాలి. అండ్ దాంతో పాటు యూ నీడ్ టు నో పవర్ బిఐ, దాంతో పాటు అడ్వాన్స్ ఎక్సెల్, దాంతో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. ఐ విల్ డిస్కస్ అబౌట్ డేటా అనలిటిక్స్ ఇన్ అనదర్ వీడియో వెరీ క్లియర్లీ. సో ఈ రకంగా ఉంటాయి. సో టెక్ రిలేటెడ్ నేను జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటే, డేటా రిలేటెడ్ లో ఈ మధ్య చాలా ఉన్నాయి అనమాట. ఇంటర్న్షిప్స్ ఎక్కువ దొరుకుతున్నాయి, ఇంటర్న్షిప్స్ ఎక్కువ అవైలబుల్ గా ఉంటున్నాయి. అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. డేటా రిలేటెడ్ రోల్స్ అనేవి పెరిగిపోయిన ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. అండ్ బిజినెస్ అనలిస్ట్ వచ్చేసి ఎంబీఏ, బీబీఏ వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇది వరకు బిజినెస్ అనలిస్ట్ లో మనకి పైథాన్ లాంటివి, లేకపోతే కోడింగ్ లాంటివి అవసరం వచ్చేది కాదు. ఈవెన్ పవర్ బిఐ కూడా వచ్చేది కాదు. ఎక్సెల్ ఉంటే చాలు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. బిజినెస్ అనలిస్ట్ కి వచ్చేసరికి మీకు జీరా టూల్స్ కానీ, ఎక్సెల్ కానీ, ఇలాంటివి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. సో దీని గురించి కూడా సపరేట్ వీడియో చేయమంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను అనమాట. సో వీటన్నిటిలో కూడా కొంచెం కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది ఎంబీఏ, బీబీఏ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇది టెక్ రిలేటెడ్ గా ఎవరున్నా, సిఎస్ఐటి, సిఈ ట్రిపుల్ ఎవరికైతే ఐటీలోకి రావాలని
ఎవరున్నా వాళ్ళు కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ మార్కెట్ అయితే బాగుంది. తర్వాత వచ్చేసి మనకి యూఎక్స్ యూఐ డిజైనర్స్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది క్రియేటివ్ జాబ్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే FLM ఈస్ బిల్డింగ్ వెబ్సైట్ అనమాట మా అదర్ బిజినెస్ కి. సో ఆ బిజినెస్ కి వెబ్సైట్ బిల్డ్ చేస్తుంటే అక్కడ యూఎక్స్ యూఐ పనిచేసే వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు మల్లారెడ్డి కాలేజ్ లో 3rd ఇయర్ పిల్లలు అనమాట. సో దాన్ని బట్టి మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంటది. ఏంటి అంటే క్రియేటివిటీ ఉంటే యూఐ యూఎక్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. యూఐ యూఎక్స్ లో మరి కోడింగ్ ఉండదా అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. మోస్ట్లీ కోడింగ్ అయితే లేదు, ఫిగ్మా లాంటి టూల్స్ వాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు యూఐ యూఎక్స్ లో కొంచెం డిమాండ్ అనేది పెరిగి కొంచెము ఎవరైతే యూఐ యూఎక్స్ డిజైన్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి HTML CSS జావా స్క్రిప్ట్ యొక్క నాలెడ్జ్ కూడా అవసరం అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు బయట మార్కెట్ లో. బట్ జావా స్క్రిప్ట్ అనేది ఇక్కడ లైట్ కోడింగ్, బట్ మిగతా HTML CSS మీరు అల్లుకుపోతారు. అది ఇట్ ఈస్ నాట్ ఎ కోడింగ్, ఇట్స్ స్క్రిప్టింగ్ టైప్ లో ఉంటుంది కాబట్టి. అండ్ ఇది జావా స్క్రిప్ట్ అనేది బేసిక్ నేర్చుకున్న ChatGPT తో మీరు మేనేజ్ చేసేయచ్చు. కాబట్టి యూఐ యూఎక్స్ ఈస్ వన్ ఆఫ్ ది కోర్స్ వేర్ మీరు మీ స్కిల్ ని మీ క్రియేటివిటీ మీకు ఉంది, మేము ఎక్సెల్ అవ్వగలం అనుకుంటే దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ దట్ ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్ అవ్వకపోయినా కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకునే ఒక ఛాన్స్ ఇందులో ఉందన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్. ఇది ఎవరి కోసం చెప్తున్నాను అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు, లేదా ఎవరైతే ఫ్రెషర్స్ నిజంగా నాకు కోడింగ్ అంటే రాదు అనుకుంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితులు అనేది నేను ఇప్పుడు చెప్తా. ఆటోమేషన్ టెస్టింగ్ దేంట్లో చేస్తున్నారు అంటే కరెంట్లీ జావా సెలీనియం లో చేస్తున్నారు, పైథాన్ సెలీనియం లో చేస్తున్నారు. బట్ జావా సెలీనియం ఈజ్ వెరీ వెరీ పాపులర్ అనమాట. సో జావా ఎక్కడ దాకా నేర్చుకోవాలంటే ఓన్లీ కోర్ జావా, అంటే ఇంకా అంతకు మించి అడ్వాన్స్ స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ రియాక్ట్ చేసి ఇలాంటివి ఏం అవసరం లేదనమాట. జస్ట్ జావా కోర్ జావా దాకా నేర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సెలీనియం ఈజ్ ఎ టూల్. ఓకే, QA చేయడానికి అంటే క్వాలిటీ అష్యూరెన్స్ కానీ లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి కూడా సెలీనియం ఈజ్ ఎ టూల్ కాబట్టి కోర్ జావా దాకా నేర్చుకుంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ పీపుల్ హూ వాంట్ టు షిఫ్ట్ దేర్ కెరీర్ బై నాన్ IT టు IT చూస్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా ఫ్రెషర్స్ కి నాకు ఎక్కువ కోడింగ్ వద్దు అనుకుంటే చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఫ్రెషర్స్ కి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ అనేది ఉంటుంది అనమాట. కానీ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది కోవిడ్ టైంలో ఏం జరిగింది అంటే ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అనే రోల్ మీద చాలా వరకు ఫేక్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయినాయి. చాలా మంది బ్యాక్ డోర్ ఇచ్చేసారు. దాంతో ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉన్న చాలా మంది ఈ ఆటోమేషన్ టెస్టింగ్ లో వర్క్ చేస్తున్నారు. కానీ ఆ పుకార్ బయటకు వెళ్ళిపోయిందంటే ఫ్రెషర్స్ కానీ కెరీర్ గ్యాప్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది అని ఒక డైలమా అనేది క్రియేట్ అయిపోయింది. బట్ దట్ ఈస్ ఏ రాంగ్ ఫ్యాక్ట్ అనమాట. ఆ కెరీర్ గ్యాప్ వాళ్ళకి కానీ లేకపోతే ఫ్రెషర్స్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ లో లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ మీరు కోర్ జావా నేర్చుకుంటారు కాబట్టి కావాలంటే నేర్చుకుంటే తప్పలేదు, ఏ విద్య అయినా నేర్చుకుంటే తప్పలేదు. కానీ నేర్చుకుంటే ఓకే, బట్ దాంతో పాటు జావా ఫుల్ స్టాక్ నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ జస్ట్ కోర్ నేర్చుకుంటారు కాబట్టి నెక్స్ట్ సెలీనియం నేర్చుకున్నా ఆ తర్వాత ఫుల్ స్టాక్ లో కొన్ని స్కిల్స్ నేర్చుకున్నా మీ రెజ్యూమే స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అలా కూడా మీరు చేయొచ్చు. సో ఇది ఒక ఆప్షన్. బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ దే కెన్ చూస్ ఇట్. మీకు కావాల్సిన కోడింగ్ తక్కువ అనేది ఇందులో మీకు దొరుకుతుంది. టూ మచ్ ఆఫ్ కోడింగ్ లైక్ ఫుల్ స్టాక్ లాగా అయితే కోడింగ్ అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉండదు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి టెక్ సపోర్ట్ ఆర్ కస్టమర్ సపోర్ట్. ఖచ్చితంగా ఈ రెండు రోల్స్ మీ యొక్క ఐడియానే ఉంటుంది. అంటే నేను ఐటీలోకి వెళ్ళాలి, నాకు ఎటువంటి రోల్స్ కావాలి అంటే టెక్ సపోర్ట్ ఆర్ కస్టమర్ సపోర్ట్ ఇవి మీకు నౌకరీలో అవైలబుల్ గా ఉంటుంది. ఎలా సెర్చ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే క్లియర్ గా చేసి అయితే పెట్టాను అనమాట. మీరు చూసుకుని ఇలాంటి రోల్స్ అప్లై చేసుకుంటే కూడా ద అవుట్కమ్ విల్ బి వెరీ వెరీ గుడ్. ద ఓన్లీ థింగ్ విచ్ యూ వాంట్ ఏంటి ఇక్కడ అంటే AI కుడ్ రీప్లేస్ దీస్ రోల్స్ అనమాట. కస్టమర్ సపోర్ట్ కెన్ బి ఈజీలీ రీప్లేస్ బట్ టెక్ సపోర్ట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రీప్లేస్ అనమాట. కాబట్టి ఒకవేళ ఈ రోల్స్ లో ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆల్రెడీ ట్రై టు షిఫ్ట్ యువర్ కెరీర్ టు సమ్ IT. ఈవెన్ ఆ టూల్ అయినా ఓకే, లేకపోతే కోడింగ్ అయినా ఓకే, ఏదైనా ఓకే, DSA అయినా ఓకే, ఏదైనా ఓకే, బట్ ట్రై టు షిఫ్ట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. లైక్ విత్ ఇన్ 2-3 years మేబీ ద డిస్రప్షన్ కుడ్ బి వెరీ మోర్. AI వచ్చేసి దీన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ ద 6th పాయింట్ వచ్చేసి మనకి గ్రాఫిక్ డిజైనర్. ఓకే, గ్రాఫిక్ డిజైనర్ అంటే మీకు తెలిసిందే బేసిక్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్ కమ్ వీడియో ఎడిటర్ కూడా అనుకోవచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ఎ ప్యూర్ IT అని నేను చెప్పాను. బట్ ఫ్రీలాన్సింగ్ కి హైయెస్ట్ స్కోప్ ఉన్న వన్ ఆఫ్ ది డొమైన్ అనమాట. ఎందుకంటే గ్రాఫిక్ డిజైనర్స్ ఆర్ ఎర్నింగ్ హ్యూజ్ అండ్ వీడియో ఎడిటర్స్ ఆర్ ఆల్సో ఎర్నింగ్ గుడ్ బై డూయింగ్ ఫ్రీలాన్సింగ్ అనమాట. ఎలాగా అంటే గ్రాఫిక్ డిజైనర్స్ దే కెన్ పుట్ దేర్ ఆర్ వీడియో ఎడిటర్స్ కానీ దే కెన్ పుట్ దేర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లింక్డ్ఇన్ లో పెట్టుకుంటే మీ క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటే మీ క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంది. దర్ ఆర్ మల్టిపుల్ వేస్ యూ కెన్ ప్రొవైడ్ యువర్ మీ వర్క్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన దగ్గరికి గ్రాఫిక్ డిజైనర్స్ ఎలా వచ్చారు అన్నది కూడా చెప్తాం. మీరు కూడా నేర్చుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఎలా వచ్చారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, మీ యూట్యూబ్ వీడియోలో తమ్నైల్ బాగాలేదు, నేను బెటర్ తమ్నైల్ చేయగానని చెప్పేసి ఆల్రెడీ ఒక తమ్నైల్ ఉందే దాన్ని వీళ్ళ వర్షన్ లో చేసి దాన్ని మనకి మెయిల్ చేస్తారు. ఆబ్వియస్ గా ఇఫ్ దట్ ఈస్ ఇంప్రెసివ్ ఖచ్చితంగా మనం హైర్ చేసుకుంటాం కదా. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ స్కిల్స్ ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్, గుడ్ క్రియేటివిటీ, గుడ్ థాట్ ప్రాసెస్, ఖచ్చితంగా మమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగితే లేకపోతే ఎవరికైనా మీరు మెయిల్ చేస్తే వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ జాబ్ అనేది
అనేది మీకు వస్తుంది, లేదా మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఒకరి ద్వారా ఒకరి కనెక్షన్స్ తో మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ వన్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ నెట్వర్కింగ్ అనమాట. గ్రాఫిక్ డిజైనర్ సర్కిల్స్ లో ఉండడము, గ్రాఫిక్ డిజైనర్ కమ్యూనిటీస్ లో ఉండడము వల్ల మీకు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ప్యూర్లీ నాన్ కోడింగ్. మీరు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, పార్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఎఫ్ఎల్ఎం లో కొంతమంది గ్రాఫిక్ డిజైనర్స్ దే వర్కింగ్ ఇన్ యాక్సెంచర్ అండ్ వర్కింగ్ ఫర్ పార్ట్ టైం అనమాట. మన దగ్గర పార్ట్ టైం ఆర్ ఫ్రీలాన్సింగ్ గా కూడా వర్క్ చేస్తున్నారు. సో అలా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ లో రోల్స్ అనమాట. అమెజాన్ లో దేర్ ఆర్ మెనీ రోల్స్ లైక్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ అని, లేకపోతే ట్రాన్స్పోర్ట్ అసోసియేట్ అని. ఇలాగ అమెజాన్ ఈజ్ ఏ వెరీ వెరీ బిగ్ కంపెనీ. దాంట్లో మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. సోసి అనలిస్ట్ అని, సిఓఈ అనలిస్ట్ అని, ఇలాంటి రోల్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అమెజాన్ వెబ్సైట్ లో దొరుకుతూ ఉంటాయి. ఈ రోల్స్ మీకు ఎటువంటి అవకాశాన్ని ఇస్తుందంటే, ఈ రోల్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా అమెజాన్ లోనే ఇంటర్నల్ షిఫ్ట్ అనేది కొట్టచ్చు. ఒకవేళ మీ లక్ బాగుండి అక్కడ పెట్టిన ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే డైరెక్ట్ గా ఐటీ సైడ్ మీరు వెళ్ళొచ్చు, లేదా సమ్ హైయర్ పొజిషన్ కి వెళ్ళొచ్చు. లేదు నేను వెళ్ళకూడదు అనుకుంటే దీస్ రోల్స్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఐటీ జాబ్ ఆల్సో. ఎప్పుడు అంటే దాని డెసిగ్నేషన్ నేమ్ బట్టి ఉంటుంది అనమాట. ఆ డెసిగ్నేషన్ లో మీరు చేసిన వర్క్ బట్టి, మీరు యూస్ చేసిన టూల్స్ బట్టి ఉంటుంది. సో ఇలాంటి రోల్స్ చూస్ చేసుకుంటే కూడా మీరు ఐటీకి వెళ్ళే అవకాశం అయితే దొరుకుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 7 నాన్ ఐటీ రిలేటెడ్ జాబ్స్ దట్ ఆర్ ట్రెండింగ్ అని మీరు అనుకోవచ్చు అనమాట. సో కీప్ అప్లైయింగ్, డోంట్ లూజ్ యువర్ హోప్, అండ్ గుడ్ డేస్ ఆర్ ఎట్ టు కమ్. సో ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.